ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఏలూరు జిల్లాలో సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకే చోట ఉండేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటుగా మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. మనందరికీ తెలుసు, కోనసీమ జిల్లాల్లో మరి కొబ్బరి చెట్లు ఏ విధంగా ఉంటాయో, కేరళ తర్వాత అంత కొబ్బరి చెట్లు ఉండి కొబ్బరి సాగు ఎక్కువగా ఉండేది మరి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ. అలాంటి కోనసీమ మరి కోకో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మరి ఉండాలి. అలాగే మామిడి, జీడి మామిడి తోటల్లో కూడా మరి ఈ కోకో యొక్క చెట్లను పెంపకం ద్వారా తద్వారా రైతుల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకువెళ్ళాలి. జిల్లాలో అలాగే ఏలూరు జిల్లాలో సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను మరి ఆదేశించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం అయితే చంద్రబాబు అయితే తీసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక అదే